నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని నిన్న సత్తెనపల్లిలో జరిగిన ఘటన మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ కార్యకర్త ప్లాకార్డులు పట్టుకొని ఎలా చేశారనేది ప్రజలందరూ గమనిస్తున్నారు అయితే దానికి స్పందించి జగన్మోహన్ రెడ్డి ఇటు గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు టీడీపీ వాళ్ళను కూడా మన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధంగా రఫాడిస్తామన్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అసలు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మనం చూసాం మేడం ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అక్కడ ఇద్దరు మృతి చెందింది కూడా మనం చూసాం మరి ముఖ్యంగా చూసుకుంటే ప్లాకార్డులో పట్టుకోనల్లా కార్యకర్తలు చేసింది ఇంకా ముఖ్యంగా చూసుకుంటే అసలు ఈ జాతరలో ఏంటి నరకటం ఏంటి అసలు ఏం అర్థం కాదు అది మంచిదే కదా అని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ స్పందించడం వీటన్నిటిని అసలు ఎలా చూడాలి మేడం ఎలా చూడడం ఏంటి అసలు చేయించిందే జగన్మోహన్ రెడ్డి అని చూడాలి మీరు అట్లా ఫ్లెక్సీలు పెట్టించిందే జగన్మోహన్ రెడ్డి మీకు అర్థమవుతుందా ఇప్పుడు అంటే నిన్నటి వరకు ఎవరో ఒక అభిమాని పెట్టాడు అని అందరూ అనుకున్నారు ఇది అభిమానం కాదు ఈ అభిమానం వెనకాల జగన్మోహన్ రెడ్డి అభిమతం ఉందనేది అర్థమవుతుంది మీకు సో ఆయన మనసులో మాటను అక్కడ రాయించి ఒక అభిమానిని లేదా ఒక కార్యకర్తను ఆయన బలి చేశాడనమాట నిన్న ఎందుకంటే అతను అరెస్ట్ చేశారు కదా ఇవాళ ఏమంటున్నాడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అట్లా మాట్లాడితే తప్పే ఉంది అంటున్నాడు రప్పా రప్పా నరుకుతాము పొట్టేళ్ళని నరికినట్టు గంగమ్మ జాతరలో వేట నరికినట్టు తలలు నరికినట్టు అంటాడు ఆయన దాన్ని ఈయన సమర్థించడం చూస్తే ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాడు ఆయన 2.0 2029 అంటే ఇదేనమాట ఎలక్షన్స్ ముందు వేయిస్తాడా ఎలక్షన్స్ తర్వాత నరికిస్తాడా తలలు రప్పారప్ప అని అది ప్రజలు ఇప్పుడు ఆలోచించుకోవాలి అంటే ఎవడు అడ్డొస్తే వాడిని నరికేసి అంటే ఫ్యాక్షనిజాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆయన ఏమంటారు స్ప్రెడ్ చేసి ఒక్కొక్కటి తల నరికిస్తాడా అది మనకు అర్థం కావట్లే అంటే నీకు అడ్డొచ్చిన వాడు నీకు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని నువ్వు చంపించేస్తావా నువ్వు ఇవాళ అందులో తప్పే ఉంది ఒక కార్యకర్త మాట్లాడితే ఒక అభిమాని మాట్లాడితే అంటాడు పుష్ప డైలాగ్ అని చెప్పాడు అది అసలు కాదు అసలు అందులో తప్పేంటి అని అడగడం ఏంటండి జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పది చంపితే తప్పేంటని అడుగుతున్నాడు అసలు నువ్వు ఏంటి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావా నువ్వు ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావా చంపితే తప్పేంటని అడుగుతున్నావా అసలు ఏంటండి పైగా చంద్రబాబు నాయుడికి మహిళల మీద గౌరవం లేదంటాడు కుప్ప ఇన్సిడెంట్ తీసుకొస్తాడు ఇంకేదో తీసుకొస్తాడు నీకు అభిమానం లేదు కాబట్టి నీకు రెస్పెక్ట్ లేదు కాబట్టి ఆడవాళ్ళంటే నువ్వు మొన్న ఆ మాటకి కృష్ణరాజు అన్న మాటకి ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు వాళ్ళు మాట్లాడింది తప్పు అని ఖండించిన వాడివి ఇవాళ ఈ మాట రపారప్ప నరుకుతామనే మాట ఒప్పని నువ్వు ఎలా చెప్తున్నావు అంటే అమరావతి మహిళల్ని వేసేయాలండం తప్పు కాదు నీ దృష్టిలో అది ఒప్పు ఇవాళ అంటే దాని మీద నువ్వు వివరణ ఇవ్వవు దాన్ని ఖండించవు ఇవాళ ఇతను మాట్లాడిన దాన్ని ఒప్పుకొని చాలా చక్కగా మాట్లాడాడు అతను మాట్లాడిన దాంట్లో తప్పేంటి అని అడుగుతున్నాడు నిన్న ఫుల్ కమరాజ్కి ఏం చేశాడండి అవును నిన్న ప్రెస్ మీట్లో ఎక్కడ అసలు మనకి పిన్నెల్లి రాలేదు పిన్నెల్లి బ్రదర్స్ రాలేదు లేదు అంబటి రాంబాబు లేడు అక్కడ ఓన్లీ అవినాష్ ఉన్నాడు చనిపోయిన నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వరరావు ఉన్నారు అక్కడ అంతే తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ ఆ లోకల్ లీడర్స్ ఎవరో అంతే తప్ప అసలైన వాళ్ళు వీళ్ళెవరూ లేరు అసలు సత్తెనపల్లి అంటేనే అంబటి రాంబాబు అలాంటి అంబటి రాంబాబు లేకుండా వీళ్ళని పెట్టుకుని నాగమల్లేశ్వరరావు అనేవాడు కమ్మాడు కాబట్టి నిన్న కమ్మ ప్రస్తావన తీసుకొచ్చి కమ్మ కుల ప్రస్తావన కమ్మ వాళ్ళని ఇది చేస్తూ వల్లభనేని వంశీ గురించి మాట్లాడతాడు కొడాలి నాని గురించి మాట్లాడతాడు కమ్మ వాళ్ళు ఉండకూడదా మా పార్టీలో కమ్మ వాళ్ళు నీకు ఊడిగం చేయాలా కమ్మ వాళ్ళని నువ్వు చంపేస్తావా లేకపోతే కమ్మ వాళ్ళని నువ్వు జైల్లో పెట్టిస్తావా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి జైల్లోకి వెళ్ళారు నువ్వెందుకు కమ్మ రాజకీయాలు చేస్తున్నావు అసలు రాజకీయం అంటేనే ఇది కాదు కదా కుల మత ప్రస్తావన లేకుండా మీరు రాజకీయాలు నడపాలి అలాంటిది ఈయన ఎక్కడ ఏది అవసరమైతే అక్కడ ఆ కార్డు ప్లే చేస్తూ ఉంటాడు దళితులు ఎక్కువ మంది ఉంటే అయితే దళితులకు ఏదైనా జరిగితే దళిత కార్డు వాడతాడు రెడ్లకు ఏదైనా జరిగితే రెడ్ల కార్డు వాడతాడు లేదు కాపు కార్డు వాడతాడు ఆయన అంటే సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాడు ఇవాళ అసలు ఇంత మాట మాట్లాడినందుకు ఆయన సమర్థించినందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలండి ఇది చిన్న విషయం కాదు ఇది వదలాల్సిన విషయం అంతకంటే కాదు ఎందుకంటే ఇవాళ ఒకడు చంపేస్తాను నరికేస్తాను ఏంటి 2029లో మేము వస్తే 2.0 జగన్ వస్తే రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తాము అంటే రాజారెడ్డి రాజ్యాంగం అంటే రాజారెడ్డి చంపించేశాడు ఆ రోజుల్లో ఆయనకి ఎలాగ నెగిటివ్ ఉంది ఆయన మీద ఆయన చాలామందిని చంపించాడని అంటే మీరు ఒప్పుకుంటున్నారా ఇవాళ రాజారెడ్డి చంపించాడని
ఎట్ ద సేమ్ టైం రాజారెడ్డి అడుగుజాడల్లో మేము నడుస్తామని మీరు చెప్తున్నారా? అంటే ప్రజలు ఏంటి చేయాలి ఇప్పుడు? ప్రజలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని 2029లో ఎన్నుకుంటే అందరూ సిద్ధంగా ఉండండి, మీరందరూ మీ తలలు నరకబడతాయని చెప్తున్నాడా? మనకు అర్థం కావట్లేదండి. ఇది చాలా తప్పండి. అసలు అలాంటి స్టేట్మెంట్ అతను ఇవ్వడం తప్పు, ఇచ్చిన దాన్ని ఇవాళ సమర్థించడం ఇంకా పెద్ద తప్పు. ఇది చిన్న విషయం కాదండి. దీని మీద యాక్చువల్గా ఇవాళ సుమోటోగా కేసు పెట్టాలని మనం కోరుతున్నాం. నిన్న అంబటి రాంబాబు చూసాం మేడం, సత్తెనపల్లిలోని పోలీసుల మీద ఎదురు తిరగటం, అక్కడున్న బారికేడ్లు తీసి పక్కన పెట్టేసి ఎదురు తిరిగి వాళ్ళని అది ఎట్లా మీరు దమ్ముంటే ఆపుకోనట పోలీసుల మీద వ్యతిరేకంగా చూపించాడు. అసలు దీన్ని ఎలా చూడాలి మేడం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట్లాడారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలే వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వస్తే బట్టలు కూడా తీసుకొడతాను, మేము అధికారంలోకి వస్తే సముద్రాల అవతలున్నా మిమ్మల్ని తీసుకొస్తాము, ఈ పని చెప్తాము. నిన్న కూడా అన్నాడు కదా, పోలీసులు చాలామంది చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా పనిచేస్తున్నారు, మీ సంగతి తేలుస్తాను అని చెప్తున్నాడు కదా. సో సేమ్ అదే వీళ్ళు పాటిస్తున్నారు. మన గోరంట్ల మాధవ్ కావచ్చు, నిన్న అంబటి రాంబాబు కావచ్చు, అంతకుముందు ఇంకొకళ్ళు కావచ్చు, పోలీసుల మీద జులుం ప్రదర్శిస్తున్నారంటే అది వైసీపీలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని మాట్లాడుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి హామీ ఇచ్చాడు కాబట్టి మన్నేం చేస్తారులే అనుకుంటున్నారు వాళ్ళు. అంటే పోలీసుల సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వాళ్ళు నిన్న అంతమంది అక్కడ మోహరించినా కూడా ఇద్దరిని చంపేశారు వీళ్ళు. ఒక ముసలివాడిని వాళ్ళ కారుతో కొట్టి చంపేశారు, ఇంకొక అతను ఊపిరాడక చచ్చిపోయాడు ఆక్సిజన్ అందక. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మీరు తక్కువ మందితో రమ్మంటే అదేదో నామోషిగా భావించి అదే కాళ్ళు ఎగరేసుకుని వస్తాం మేము అన్నట్టుగా నిన్న ఇంతమందిని తీసుకుని వచ్చాడండి. ఎక్కడికక్కడ ఊర్లలో కూడా చెప్పాడు ఆ నాయకులకి, వైసీపీ నాయకులకి, మీరు జనాల్ని తీసుకురావాలి, మీరు పూల్ చేయాలి అని. సో ఎక్కడికక్కడ తీసుకొచ్చారు. అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ఎట్ ద సేమ్ టైం అధికారంలో ఉండే పార్టీని తిట్టడం, లేనివి స్ప్రెడ్ చేయడం, అంటే జరుగుతున్న మంచిని చెప్పకపోవటం, ఎంతసేపు ప్రతి దాంట్లోంచి ఒక నెగిటివ్ కోణాన్ని తీసుకొచ్చి దాన్ని అదేదో వీళ్ళు చేస్తున్నారు అన్నట్టుగా అధికార పార్టీ బురద చల్లడానికి ప్రయత్నించడం, తర్వాత జనసేనని విడదీయడానికి ఇంకా ట్రై చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయండి. ఏది ఏమైనా నిన్న ఆ రకంగా ఈయన అసలు పర్యటనకి వెళ్ళడం తప్పు. నాగమల్లేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఆత్మహత్య చేసుకోవటానికి బెట్టింగ్ కారణం. అవును, బెట్టింగ్. అంతే తప్ప ఆయన అప్పులు తీర్చలేక చచ్చిపోయాడు. దానికి ఏదో ఆయన్ని హెరాస్ చేశారు పోలీసులు అంటే, పోలీసులు నీ హయాంలో హెరాస్ చేశారు. 2024 జూన్ 9ని చనిపోయాడు ఆయన. జూన్ 12 ఈ ప్రభుత్వం వచ్చింది, ఇది తెలుగుదేశం కూటమి. కాబట్టి అందుకు బాధ్యుడు నువ్వే, కాబట్టి నిన్ను జైల్లో వేయాలి ముందు. అసలు ఇవాళ నువ్వు వెళ్ళి కొత్తగా విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏంటి? అసలు ఒక బెట్టింగ్ యాప్లో ఆత్మహత్య చేసుకున్నాడు, విగ్రహం పెట్టడం ఏంటి? ఆయన స్వతంత్రోద్యమంలో పాటుపడ్డా లేదా ఏదైనా నియోజకవర్గానికి మంచి చేశాడా? అక్కడ లోకల్గా అందరినీ బెదిరించి ఆయన దందాలు చేసి ఆయన ప్రతి నెల వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేసి అలాంటి వ్యక్తికి ఒక విగ్రహం ఏంటండి? అంటే వైసీపీ ఎటువంటి విలువలని అక్కడ పాదుగొలుపుతోంది అనేది మనకు అర్థం కావట్లే. ఏది ఏమైనా ఇవాళ ఈ స్టేట్మెంట్ చాలా తప్పండి. నిన్న అబ్బాయి చేసిందా నిన్న ఖండించుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొద్దో గొప్ప వాల్యూ ఉండేది. అది చేయలేదు కాబట్టి ఇవాళ ఒక కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని మాత్రం మనం కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు వ్యాఖ్యలను కూడా చేసిన కూటమి ప్రభుత్వం 1 year వచ్చింది, 1 year లోపు అంతా నెగిటివ్ వచ్చింది అన్న వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి? సరే, పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఆయన నెగిటివే చెప్తాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు మొన్న ఏదో వెన్నుపోటు దినం అనేది పెట్టుకున్నారు కదా. అసలు వెన్నుపోటు అంటేనే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు కొత్తగా ఉంది, ప్రజలు వెన్నుపోటు పొడిచే కదా ఎలక్షన్స్కి వెళ్ళాడు మద్యపాన నిషేధం చేయకుండా. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు గురించి మాట్లాడటం ఏంటండి? అసలు ఏది అవసరం లేదు. 1 year పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసు. ఈరోజు తల్లికి వందనం అందుకున్న మహిళలకు తెలుసు, ఆ కుటుంబాలకు తెలుసు. కాబట్టి ఆయన అవన్నీ వచ్చాయని ఈ రకంగా రాజకీయాలు చేస్తున్నాడు. నిన్న ఇంత పెద్ద ఎత్తున రావడానికి కూడా అది కూడా ఒక కారణం. ఇప్పుడు రేపు యోగా ఆంధ్రప్రదేశ్ రేపు జరగబోతోంది, యోగా డే. సో మోదీ గారు వస్తున్నారు కాబట్టి రాకుండా చేయడంలో భాగంగా కూడా ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడండి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా ప్రజలకు మంచి ఏంటో చెడు ఏంటో తెలుసు. 2029 చాలా దూరంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కళలు కంటూ ఉన్నా కూడా కళలు అయితే నిజం కావు. థ్యాంక్ యూ మేడం.